నమస్కారం. వెల్కమ్ టు విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణనాథుని యొక్క అనుగ్రహం వల్ల మీ అందరికీ కూడాను శుభ సంతోషాలు, భోగభాగ్యాలు కలగాలి. అలానే మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా దిగ్విజయం అవ్వాలి. మన ఛానల్కి కూడాను 60,000 సబ్స్క్రైబర్స్ దాటి 1,00,000 సబ్స్క్రైబర్స్ వైపు వెళ్తోంది ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి. ఇండియాలో జరుపుకునేటువంటి వారికి ఎటువంటి కన్ఫ్యూజను లేదు. సెప్టెంబరు 7వ తారీఖు శనివారం రోజు పూర్తిగా చవితి ఉంది అక్కడ, కాబట్టి అలా జరుపుకోవచ్చు. ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందల్లా కూడా అమెరికాలో ఉండే వారికి, ఎందుకంటే తిథి సగం సగం వచ్చింది. అలానే ఇండియాలో ఒకరోజు వచ్చి అమెరికాలో ఒకరోజు వస్తే ఎప్పుడూ ఈ కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉండేది. అందుకని దానికి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు వీడియో చేస్తున్నాను. దీంట్లో తిథి ఎప్పుడు మొదలవుతోంది, ఎప్పుడు అయిపోతుంది, దీని వెనకాల ఉన్నటువంటి కొన్ని రూమర్స్, అలానే చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పబోతున్నాను. కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు చూసి మీరు ఈ వీడియోని ఏ స్టేట్ నుంచి చూస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్లో పెట్టండి. నాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయింది అనేటువంటిది నాకు తెలుస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడాను కింద కామెంట్లో పెట్టండి. నేను టైం తీసుకొని అవన్నీ రిప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక డిలే లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం అసలు ఈ తిథి ఎప్పుడు స్టార్ట్ అవుతోంది అమెరికాలో అన్నటువంటి చూస్తే ఇక్కడ మనం గమనించుకోవచ్చు. చతుర్థి తిథి 29-31 సెప్టెంబర్ 5వ తారీఖు. మీకు కనబడుతుందో లేదో కొద్దిగా పెద్దగా చేస్తాను. సెప్టెంబరు 5వ తారీఖున 29 ఇక్కడ తీసుకుంటే 29-31 సెప్టెంబర్ 5, 2024. అంటే 29 ఏంటండి అంటే 24 గంటల తర్వాత సూర్యోదయం లోపల వస్తే ఇలా 29 అని ఇస్తారన్నమాట. అంటే 5:31 ఆన్ సెప్టెంబర్ 6 అన్నమాట. ఇది టెక్నికల్గా మరి అప్పుడు మొదలవుతున్నది ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అంటే సెప్టెంబర్ 7th 8 గంటలకు అవుతుంది అనమాట. అంటే సెప్టెంబర్ 7th సూర్యోదయానికి కూడా ఉంది. మరి సహజంగా సూర్యోదయానికి తిథి ఉంటే మిగులు ఆ రోజులో ఉంది కాబట్టి కొన్ని పండగలకి మిగులు తీసుకోవాలి కదా గురువుగారు. అందుకని చెప్పేసి గణేష్ చతుర్థి 7వ తారీఖున అమెరికాలో చేసుకోవచ్చా అంటే ఈ వినాయక చవితికి రూల్ కొద్దిగా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే అస్సలు 6వ తారీఖు కుదరకపోతే కుదరలేని పరీక్షల్లో అది వేరే విషయం, కానీ కుదిరితే ఖచ్చితంగా 6వ తారీఖే చేయాలి. ఎందుకు అన్నటువంటి దాని కారణం కూడా చెప్తాను. ఎందుకంటే వినాయక చవితికి ఉన్నటువంటి రూల్ ఏంటంటే మధ్యాహ్న వ్యాప్తి ఉండాలి. ఏ రోజైతే నువ్వు వినాయక చవితిని అబ్జర్వ్ చేస్తున్నావో అంటే పాటించబోతున్నావో, వినాయక వ్రతమును పాటించబోతున్నావో ఆ రోజు మధ్యాహ్నం సమయంలో తిథి ఉండాలన్నమాట. 7వ తారీఖు మరి మధ్యాహ్నం పూట లేదు కదా, కాబట్టి ఆబ్వియస్లీ 6వ తారీఖే అమెరికాలో ఉన్నటువంటి 4 టైం జోన్ల వల్ల, అంటే ఒక ఈఎస్టీ అనే కాదు, సెంట్రల్ టైం జోన్ కానీ, పసిఫిక్ టైం పిఎస్టీ కానీ, లేదా మౌంటైన్ టైమింగ్స్లో ఉన్నటువంటి వారు కానీ అందరూ కూడాను ఖచ్చితంగా 6వ తారీఖే చేసుకోవాలి. ఇది క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఈ వెబ్సైట్తో సహా చాలా వెబ్సైట్లు ఈ ముహూర్తం టైము బాగుంటుంది అంటే ఏ ముహూర్తం ఇచ్చారు ఇక్కడ చూస్తే ముహూర్త టైము ఏంటి, ముహూర్తం ఏంటట చూస్తే 12:05 నుంచి 14:23 అంటే 2:32 ఈ యొక్క గణేష పూజా ముహూర్త్ అని చెప్పేసి ఇచ్చారు సెప్టెంబర్ 6వ తారీఖున. అలానే సెప్టెంబర్ 6వ తారీఖున ఇచ్చారు. అదేంటండి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు చేయాలా అంటే ఇది కొంతవరకు నార్త్ ఇండియాలో చాలా ఫేమస్గా ఉన్నటువంటి విధానం. అది ఈ దృక్ పంచాంగం కానీ చాలా పంచాంగాల వెబ్సైట్లు అనేటువంటివి కొంత నార్త్ ఇండియా ప్రభావం ఉండడం వల్ల ఈ ముహూర్తాలు అనేటువంటివన్నీ ఇస్తున్నారు. దీన్నే ఏం కాలం అండి ఇది ఇచ్చింది మరి ముహూర్త కాలం అంటే అపరాహ్న కాలం అనమాట. ఈ అపరాహ్న కాలాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు. నిజానికి ఇది కూడా మంచిదే, కానీ అదే టైం ఒక్కటే మంచిది అని కాదు. పొద్దున కూడా చేయొచ్చు, మీరు సాయంత్రం కూడా చేయొచ్చు. పొద్దున పూట కుదరకపోతే సాయంత్రం పూట చేసుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళ ఆఫీసుల వల్ల చేసుకుంటుంటే ఉపవాసం ఉండి ఖచ్చితంగా చేసుకోవాలి.
వీలైనంత వరకు పొద్దున ఈ అపరాహ్న కాలానికంటే ముందే చేయటం అనేటువంటిది మంచిది. కమ్యూనిటీస్లో చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి? పొద్దున పూట మీరు ఇంట్లో చేసుకుంటారు కాబట్టి సాయంత్రం పూట చక్కగా కమ్యూనిటీస్లో, అంటే ఇప్పుడు అమెరికాలో కూడాను వినాయక చవితి పందిళ్ళు పెట్టేటువంటి ఆచారం పెరిగింది కాబట్టి వాళ్ళ కోసం ఈ సమాధానం చెప్తున్నాను. వాళ్ళు చక్కగా పొద్దున పూట కుదిరితే ఇంకా బెస్ట్, అసలు పొద్దున పూట చేయడంలో విశేషం. కానీ అందరికీ ఆఫీసులు ఉంటాయి కదండి, కుదరవు అనుకుంటే మధ్యాహ్నం తర్వాత నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా చేయవచ్చు. మరి తర్వాత రోజు పొద్దున పూట చేయొచ్చా అండి, మాకు కుదరట్లేదు ఈరోజు అని అంటే అంత అడ్వైజ్డ్ కాదు. కానీ ఇంకా ఆఫీసుల్లో వెళ్ళి పూజలు చేయాలంటే ఇంట్లో చేసుకున్న తర్వాత రోజే చేస్తారు కదా. ఈ నవరాత్రులు మొత్తం కూడాను గణపతికి ప్రీతికరమైనటువంటివే కాబట్టి మరుసటి రోజు కూడాను ఇక అది గణపతి స్థాపన, గణపతి వ్రతం కింద రాదేమో కానీ వినాయక చవితిలో గణపతి పూజ చేశాము అనే పేరుతోటి ఆఫీసుల్లో నెక్స్ట్ డే చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. కానీ గణపతి స్థాపన చేసి గణపతి వ్రతంగా చేయాలి అంటే ఖచ్చితంగా 6వ తారీఖే చేయాలి అన్నటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది పొద్దున కానీ సాయంత్రం కానీ. ఇది 2 విషయాలు. తర్వాత విసర్జన ఎప్పుడు చేయాలి? సహజంగా 3 రాత్రులు, అంటే రాత్రులు 3 రాత్రులు కానీ, లేకపోతే 1 రాత్రి కానీ, లేకపోతే 5 రాత్రులు కానీ, అందుకనే నవరాత్రులు అన్నారు. అందుకనే విసర్జన డేట్ చూస్తే మీకు ఇక్కడ సెప్టెంబర్ 16 మండే అని ఇచ్చారన్నమాట. మనం ఇక్కడ 6వ తారీఖు నుంచి తీసుకున్నట్లయితే 6వ తారీఖు 1, 6 రాత్రి, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 మొత్తం కూడా నవరాత్రులు కాకుండా 11 రోజులు ఇవ్వడం జరిగింది. కొంతమంది 14 రోజులు చేస్తారు, కొంతమంది పౌర్ణమికి చేస్తారు, కొంతమంది 5వ రోజే చేస్తారు. ఎవరెవరి వెసులుబాటు వాళ్ళది. కాబట్టి 3, 5, 7, 9, 11 డేట్లలో ఏ డేట్లలో అయినా కూడాను ఈ యొక్క విసర్జన అంటే గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవచ్చు. అందులో డౌట్ ఏమీ లేదు. కానీ 2, 4, 6, 8 ఈ డేట్లు పనికిరావన్నమాట. ఇదొక్కటే దీంట్లో ఉన్నటువంటి విషయం. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. నేను వాటన్నిటిని కూడా రిప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అట్లానే మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కింద కనుక కామెంట్ చేసి గణపతి బప్ప మోరియా అని రాయండి. చక్కగా నాకు కూడా సంతోషంగా ఉంటుంది. మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారనేది నాకు కూడా తెలుస్తుంది. అబ్బో మన వీడియో అంత దూరం వెళ్ళింది అని సంతోషపడతాను. సర్వే జన సుఖినో భవంతు. పర్యావరణాన్ని కాపాడడానికి దయచేసి మట్టితో చేసుకున్నటువంటి గణపతులు కానీ, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా బియ్యపిండి పసుపుతో కానీ చేసుకున్నటువంటి గణపతుల్ని కానీ ఈకో ఫ్రెండ్లీ గణపతుల్ని వాడండి. దయచేసి నదుల్లోనూ లేకపోతే సరస్సుల్లోనూ మంచినీటి వాగుల్లోనో వాటిల్లోనో లేకపోతే అమెరికాలో అయినా సరే లేక్స్లోనో పత్రి మాత్రం పారేయకండి. వాటిని చక్కగా డీకంపోజ్ చేసి భూమిలో పెట్టండి. అది ఎరువుగా పనికొస్తుంది. పర్యావరణాన్ని రక్షిస్తూ, పరిరక్షిస్తూ, రెస్పెక్ట్ చేస్తూ, దాన్ని గౌరవిస్తూ జీవిస్తే మనిషి జీవితం చాలా బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. మంగళం మహతు.